ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డంకిగా మారారని, కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. 10 ఏళ్లలో అప్పులు తప్పులు తప్ప కేసీఆర్ ఏం చేయలేదని రేవంత్ అన్నారు. అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారని, కేసీఆర్ చేసిన అప్పుల రిపోర్ట్ ని అసెంబ్లీలో బయట పెడతామని రేవంత్ అన్నారు. కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అన్న రేవంత్, క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడరని, కేటీఆర్ క్రిమినల్ కాబట్టే కేసులకు భయపడని చిట్చాట్లో రేవంత్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మీడియాతో చేసిన చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ ఈ ముగ్గురు పైన పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంలో అడ్డుపడుతున్నారు, రాష్ట్ర ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ సీఎం ఇటీవల చేసిన వ్యాఖ్యలు అన్నది ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. మరోసారి కిషన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. డే టు టైమ్ ప్లేస్ మీరే చెప్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమిటో వాటిపైన లెక్కలతో సహా మీకు వివరిస్తాము, చర్చకు సిద్ధమా అంటూ కిషన్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. దీనిపైన కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ ను సంతోషపెట్టేందుకే రాష్ట్రంలోకి రావాల్సిన మెట్రో ప్రాజెక్ట్ అనుకోండి, మూసీ ప్రాజెక్టును కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ మరోసారి ఆయన స్పష్టం చేయడంతో పాటు, ఒకవేళ మూసీకి నిధులను కిషన్ రెడ్డి సాధించినట్లయితే తాను రవీంద్ర భారతిలో సన్మానం చేసి గండకొండలో కిషన్ రెడ్డి తొడుగుతున్నట్టు మరోసారి పునరుద్ఘాటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులు తప్పులు మాత్రమే చేసింది, వాటిని సరిచేయడానికే మాకు సమయం సరిపోలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుర్తించారు. అప్పులు తీసుకొచ్చిన వడ్డీలు చెల్లించేందుకే ప్రభుత్వం నానా తంటాలు పడాల్సి వస్తుంది అంటూ ఆయన కామెంట్ పరిస్థితుంది. ఇక రాష్ట్రంలో ప్రమాదాలు జరిగి ఎవరైనా అమాయకులు ప్రాణాలు కోల్పోతే కేటీఆర్ అండ్ హరీష్ ఇద్దరు కూడా సైకోలా వ్యవహరిస్తున్నారంట ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ పైశాచికానందం అన్నది ప్రజా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇలా వ్యవహరించవద్దంటూ ఆయన సూచించిన పరిస్థితి ఉంది. మొత్తానికి మరొకసారి బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టుల పైన వ్యవహరిస్తున్న తీరును ఆయన మరోసారి ఈ చిట్చాట్లో ఎండగట్టిన పరిస్థితి ఉంది. థాంక్యూ కొండల్.